హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జాబ్ మేళాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం గ్రామపాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తారీఖున మెగా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోందండి. ఈ జాబ్ మేళాకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆదిలాబాద్ జిల్లా నుంచి మనకి జాబ్ మేళా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల వాళ్ళు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ఈ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఇమేజెస్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేశానండి. అక్కడి నుంచి కూడా మీరు వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దామండి. నిన్నటి రోజున జాబ్ మేళా పోస్టర్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే కన్నా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు జాబ్ మేళా పోస్టర్లు రిలీజ్ చేస్తున్న కలెక్టర్ రాజర్షి షా అధికారులు అనేసి ఈ ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి, కలెక్టర్ రాజర్షి షా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆదిలాబాద్లోని ఎస్టీయూ భవన్లో ఈ జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నారండి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టాస్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గౌరవ కలెక్టర్ రాజర్షి షా సూచించారు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఆదిలాబాద్లోని ఎస్టీయూ భవన్లో ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. జాబ్ మేళాకు సంబంధించి పోస్టర్లను సోమవారం ఆయా శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో దాదాపు 20 ఐటీ, నాన్ ఐటీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ 10th నుంచి పీజీ అర్హత అనేసి ఇచ్చారండి. ఇక్కడ 10th నుంచి పీజీ అర్హత కలిగిన వారు టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు పొందవచ్చునన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఉందండి. అంటే 10వ తరగతి నుంచి పీజీ వరకు అనమాట. అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు అన్నిటినీ భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఇక్కడ కంపెనీలు కూడా 20 ఐటీ కంపెనీలు ఉన్నాయి, నాన్ ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయండి. కాబట్టి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం అయితే జరిగింది. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అన్ని పిహెచ్సిల్లో వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. 200 హ్యాబిటేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి గారు, ట్రైనీ కలెక్టర్ సలోని గారు, డిపిఓ రమేష్ గారు, మున్సిపల్ కమిషనర్ సివిఎస్ రాజు గారు తదితరులు పాల్గొనడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో. ఇదే సమాచారం అయితే మరొక పత్రికలో కూడా రావడం జరిగింది.
5న ఉద్యోగ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ రావడం అయితే జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వ టాస్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 5న ఆదిలాబాద్లోని ఎస్టీయు భవన్లో జరగనున్న జాబ్ మేళా ప్రచార పోస్టర్లను కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కలిసి విడుదల చేశారనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సేమ్ సమాచారం అనమాట. ఎస్టీయు భవన్లో ఆదిలాబాద్లోని ఎస్టీయు భవనంలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 5వ తారీఖున ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులందరూ కూడా పాల్గొని ఈ జాబ్ మేళాలో జాబ్స్ పొందేదానికి ప్రయత్నం అయితే చేయాల్సిందనేసి కోరడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరొక పత్రికలో కూడా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆగస్టు 5న జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇది ఈరోజు జాబ్ మేళాకు సంబంధించినటువంటి వివరాలు. ఈ ఇమేజెస్ అన్నింటినీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.